గత నెల 30వ తేదీ తెల్లవారుజామున ఆమ్దాలవలస మండలం వెదురువలస గ్రామంలోని ఈ కాలనీకి చెందినట్టు వరలక్ష్మి అనే వివాహిత తన ఇద్దరు చిన్నారులను తాను కూడా చనిపోయిన చిన్నారుల్లో 3 ఏళ్ల భవానీ అదేవిధంగా 4 నెలల చాందిని ఇద్దరు చిన్నారులకు వచ్చిన కష్టమేంటో వాళ్ళ పెద్దలకు కూడా చెప్పుకోలేనటువంటి ఆమె సమస్యపై తను చాలించుకోవడమే ఉత్తమం అనుకుందేమో కానీ ఇద్దరు చిన్నారుల తాలుగా పీకలు కోసి ఆమె కూడా పీక కోసుకొని కొన ఊపిరితో బతికి బట్టగట్టి ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఆ రోజు జరిగిన ఈ ఘటన ఎలా ఎటువంటి పరిణామాలు దారితీసింది, అసలు దాంట్లో ఆమెని ఎవరు ఎటువంటి వేధింపులకు గురి చేయడం తను చాలించుకునేందుకు ఆమె అటువంటి నిర్ణయం తీసుకుందనే విషయం ప్రస్తుతం వెదురువలసలో ఆ రోజు జరిగినటువంటి ఇంటి వద్ద మనం ఉన్నాం. ఇది కాలనీ వెదురువలసకు సంబంధించిన కాలనీది. ఈ కాలనీలో బొంటుపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మికి అదేవిధంగా వెదురువలస గ్రామానికి చెందిన రావణ్కి 7 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 3 ఏళ్ల భవానీ అదేవిధంగా 4 నెలల పాప చాందిని వీళ్ళిద్దరూ కూడాను ఇక్కడ కొత్తగా కట్టుకుంటూ ఇంట్లో ఉంటున్నారు. ఇటీవలే చిన్న పాప బార్సాల ఫంక్షన్ చేసుకొని అడుగు పెట్టించడానికి ఆమెను తేవడం జరిగింది. ఆ రోజు రాత్రి ఇదే ఇంట్లో ఆ ఇద్దరు చిన్నారులు పెట్టుకొని ఎవరైతే వరలక్ష్మి మాత్రం లోపల పడుకుంది. ఈ పడుకున్న క్రమంలోనే దీనికి 3 దారులు ఉన్నాయి. ఆ డోర్కి తలుపేసి అదేవిధంగా ఈ డోరు ఆ డోరు మొత్తం 3 డోర్లు కూడా తలుపులేసి ఇక్కడ చిన్నారులు మాత్రం గొంతు కోయడానికి ప్రయత్నిస్తూ ఆమె కూడా గొంతు కోస్తుంది. రాత్రి 10:30 సమయంలో ఆమె మాత్రం అమ్మ ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. తనకు వచ్చిన కష్టాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోవడమే కాకుండా అన్నదమ్ముడు కూడా షేర్ చేసుకుంది. అయినప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారం కాదేమన్న ఉద్దేశంతోనే ఆమె మాత్రం పిల్లలిద్దరిని కూడా అతి కిరాతంగా ఇదే మంచంపై ఉండి బయట ఇద్దరు అత్తున్నారు, అత్తల అమ్మ కూడా ఉంది. అయినా కూడాను వారికి ఎటువంటి వినికిడి లేకుండా పిల్లలు అంటే ఈరోజు ఇదే మంచం పైన ఈ చిన్నారులు ఇద్దరు కూడాను ఈరోజు కొన ఊపిరిదిలేరు. అనంతరం ఆమె గొంతు కోసుకోవడంతో అప్పటికే తెల్లవారుజామైంది. తలుపులు కొడుతున్నటువంటి అమ్మ మాత్రం ఇక్కడే పడుకుంది. ఉదయం లేచిన తర్వాత ఎటువంటి అలికిడి లేకపోవడంతో పిలిచే ప్రయత్నం చేసింది. ఎప్పటికీ పిలిచినా పలకపోయేసరికి ప్రస్తుతం చూస్తుంటే కనుక ఏదైతే ఈ తలుపు ఉందో ఈ కిటికీకి సంబంధించిన ఈ తలుపు మాత్రం ఇలా ఏవైతే గ్రిల్స్ని ఓపెన్ చేసి లోపలికి రావడం జరిగింది. ఈ గ్రిల్స్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేసరికి ఇద్దరు చిన్నారులు కూడా నిర్జీవులై ఉన్నారు. అదేవిధంగా ఆమె వరలక్ష్మి కూడా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి ఆయన బావగారైనటువంటి విఆర్ఏ ఆయన్ని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించిన అనంతరం ఆమె ఇప్పటికి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇక్కడ బయట వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా ఇక్కడ పడుకున్న క్రమంలో వాళ్ళతో 10:30 జరిగినటువంటి ఏదైతే డిస్కషన్ ఉందో ఆ డిస్కషన్లో వరలక్ష్మికి ఏం బాధించిందనే విషయం కన్నవారికి కూడా చెప్పుకుంది. రాత్రి 10 వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అమ్మతో కూడా మాట్లాడింది. బార్సాల్ ఫంక్షన్లో ఇచ్చినటువంటి కానుక మమ్మల్ని అవమానపరిచినట్టుంది. అత్తతో మాత్రం వావదలాడి పడింది. తమని ఆపాదిస్తున్నారని చెప్పి అన్నయ్య అదేవిధంగా అమ్మగారితో కూడా చెప్పుకోవడం జరిగింది. చూస్తే కనుక ఇటు నుంచి ప్రస్తుతం చూస్తే కనుక ఈ రక్త మరుగులు కూడా ఇప్పుడు కూడా ఇంకా చెరిగిపోలేదంటే ఆ రోజు ఈ చిన్నారులు ఇద్దరిని కూడా ఎంత కిరాతంగా ఆమె బ్లేడ్తో టువంటి కష్టం ఏమొచ్చింది. అలా బ్లేడ్తో గొంతు కోసిన తర్వాత ఆమె కూడా తను చాలించుకునేందుకు గొంతు కోసుకోవడం జరిగింది. అయినా అప్పటికే ఆలస్యం కావడం ఆమె కొనమూపిరితో కొట్టుమిట్టాడిన విషయాన్ని గమనించినటువంటి స్థానికులు మాత్రం ఆమెను రిమ్స్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆమె రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆమె మాట్లాడే పరిస్థితులు లేని క్రమంలో ప్రస్తుతం ఆ రోజు జరిగినటువంటి ఈ ఉదంతం మాత్రం ఒక్కసారిగా చిక్కోలు జిల్లా వాసులు ఉలిక్కిపాటు గురిచేసింది. 3 నెలల చిన్నారి అదేవిధంగా 4 నెలల ఇద్దరు ఆడపిల్లను కూడాను అలా తల్లే గొంతుకొస్తుందనే విషయం ఎవరికీ నమ్మశక్యం కానటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేటువంటి అత్త వాళ్ళ అమ్మ ఇద్దరు కూడాను ఈ విషయంలో మాత్రం ఆమెతో మాట్లాడారు. తల్లిదండ్రులతో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా వీళ్ళ రాత్రి? ఏమైనా వరలక్ష్మి మీతోని నాకు ఈ కష్టం వచ్చింది అని ఏమైనా పంచుకుందా? కష్టం ఏం చెప్పలేదు సార్. నేను ఆపరేషన్కి పేరు ఇచ్చాను, ఫ్యామిలీ ఆపరేషన్కి. మా అమ్మ నేను తెల్లవారి 8 గంటలకు అక్కడ జాయిన్ అవుతాను అని చెప్పింది సార్. చెప్పేటప్పుడు అమ్మ ఒక్కదానివంటే మీ అత్త వికలాంగురాలు, ఆవిడెక్కడికి అక్కడికి తిరగడానికి ఆవిడకి అవకాశం ఉండదు. మరి నా పరిస్థితి నువ్వు చూసావు, నువ్వు చెప్పావు అన్నయ్యతోటి. ఆవిడ ముసలమ్మ ఎందుకు పనికిరాదు, ముసలమ్మ గురించి ఆశపడద్దు, మా అత్త వస్తుంది, ఆమె ఒక్కదాయి 4 దిశలు తిరగాలంటే ఆవిడ తిరగలేదు. మీరు ఎవరో వదినో, చిన్న వదినో, పెద్ద వదినో, అమ్మో ఎవలేని వస్తే నాకు కొంత సాయం అంటారు. పిల్లకాడ
నా కాడ ఉంటారు. అంటే వరలక్ష్మితో మీరు ఆడిన మాటలు ఇవి, కానీ ఆవేళ రాత్రి అత్తకి వరలక్ష్మి మధ్యన ఏదైనా గొడవ జరిగింది. అసలు ఆ గొడవ ఏంటి? వాళ్ళ కన్నోరితో మీరు కూడా మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? అంటే ఈ పిల్ల గురించి పంపించమనే ఈ ఆపరేషన్ కూడా ఉండు. ఆ పిల్ల గురించి ఒక వ్యక్తి కదా అనేసి ఈవిడ దగ్గర ఉండడానికి ఆ లెవెల్ని పంపించమని అన్నాను బాబు. జరిగిన సంగతి ఇది జరిగింది. ఆవిడేమంది వాళ్ళ అన్నయ్యకి అడిగింది, ఏంటి అన్నయ్య వదిన పంపించు అంటే ఆమె పెద్ద చిన్న అన్నయ్య అన్నాడు, నేను పంపించడాకంటే అవదు. ఆ రోజు ఏమే ఆ తల్లి లేదా, పెద్ద అన్నయ్య లేడా, నేనే కనిపిస్తాను నీకు ఇప్పుడు, నాకేం తెలదు, మీ అమ్మకి చెప్పు అని అడిగాడు. అంటే ఈ పాతి చిన్న వివాదంకే అటువంటి ఇద్దరు చిన్నారులు గొంతు కోసేయడం, అంగట్లో మీరు పడుకున్నారు, ఆ పిల్లల అరుపులు కూడా ఏమైనా వినబడలేదు? వినిపించలేదు సార్. ఏమని వినిపించితే ఏటమ్మా ఇలా పిల్ల ఏటేళ్ళ కరుస్తుందని నేను బాధపడుకొని పరిగెడుతున్నా బాబు. ఏం వినిపించలేదు. ఏం చేసిందో ఆమె, ఏం చేసుకుందో, ఎలాగ నడిపించిందో ఆవిడకే తెలియాలి. నాకేం తెలియలేదు బాబు. వారు అందరూ కూడాను మీరు మీ కూతురు వరలక్ష్మిని వేధిస్తున్నారు, అందుకే ఈరోజు వాళ్ళేమో తను చాలించుకున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పి? లేదు సార్, ఆమె వాళ్ళ కన్నూరు మూలాన్ని వాళ్ళు ఎవరు రాననిసారు. ఎందుకే నాకు నా భర్తకి ఇచ్చారా మీరు అని వాళ్ళతో వాదన చేసింది, కానీ మాతో ఏం వాదన నూసలేదు. ఏమాత్రం దానికి పిల్లల్ని చంపాల్సిన అవసరం వరలక్ష్మికి ఎందుకు వచ్చింది? ఎందుకని వచ్చింది బాబు? ఆవిడ ఎందుకని వచ్చిందంటే కన్నూరు నుండి ఎందుకు నాకు ఈ బతుకెందుకు, మీరు ఎవరు, నా తల్లి లేదు, నా తండ్రి లేడు, నన్ను ఇప్పుడే ఇలా చేస్తున్నారు నా జీవితానికి అని అదే మాట అన్నది. అన్నం తిన్నది, నాకు కొంచెం అన్నం పెట్టింది, పిల్లకి పెద్ద బిడ్డకి కొద్దిగా అన్నం పెట్టింది, ఒక గ్లాస్ పాలు తెచ్చాను, పాలు తాగింది. తాగిన తర్వాత మంచిగా ఉన్నది. నాకు షుగర్ మాత్ర ఇచ్చింది బాబు, నాకు షుగర్ మాత్ర ఇచ్చింది, కొద్దిగా అన్నం పెట్టింది. అలాంటిది ఇంత పని చేసింది. పిల్లలు 4 తలుపులు ఎప్పుడులాగే పడుకుంటుంది మంచం మీద, ఎప్పుడో పడుకుంటుంది. అనుమానం రాలేదా ఆమెలో ఏదో భయం నెలకొన్నట్టు అనిపించింది? ఏదైనా తేడా వస్తుంది, ఒక అన్నం తినపడం కానీ ఏదైనా తేడా అవుతుంది. అయ్యో వాళ్ళతోటి మాట్లాడింది, ఈవిడేం తినలేదు ఏమని నాకు కొద్దిగా భయం తగులు. నాకు భయం తగిలి నేను ఆ ఇంట్లో నేను కానీ ఆ పిల్లని కానీ పడుకోబెడను. ఎప్పుడులాగా మంచిగా ఉంది, అందులో పడుకుంది పిల్లలు వేసుకొని. కానీ ఎందుకని ఆ పని చేసింది ఆమె? ఆ బిడ్డ ఎక్కడ కూడా మీకు అనుమానం రాకుండా తను సారించుకోవడానికి ప్లాన్ చేసుకుంది అనుకుంటా. చేసుకుంది బాబు, అదే చేసింది. వాళ్ళ వల్లే చేసింది బాబు ఇది. లేవు వాళ్ళ అమ్మగారు వల్ల అన్నదమ్ముని అడిగింది, తల్లిని అడిగింది, వదులని అడిగింది. చిన్నాన్నయ్యని డ్రాంగ్ మాట ఇచ్చినాడు వాళ్ళ చిన్నాన్నయ్య. ఏమీ మీరు ఆ రోజు పోగు పెట్టిన డబ్బులు ఏడు చేశారు, నన్ను అడుగుతాను పెట్టని అడిగింది. ఎవలా చిన్నాన్నయ్య బ్యాంకులో పనిచేస్తున్నాడు అతను, నడిపడో పోయేవాళ్ళు అతను. మరి వాళ్ళు అందంలో ఏడు చేశారు మీరు, అమ్మని నువ్వు పోగొట్టిని డబ్బులు ఏమన్నా మీ అమ్మకి రమ్మను, లేకపోతే పెద్ద నేను రమ్మను, ఇప్పుడు కనిపిస్తాను మేము. చూస్తే కనుక ప్రస్తుతం వరలక్ష్మి తను చాలించుకునేందుకు మాత్రం కన్నవారితో జరిగినటువంటి గొడవగానే పరిణామాలు తీసుకుంటారు. ఎందుకంటే అందరితో పాటు సాయంత్రం ఆమె అమ్మకు కూడా భోజనం పెట్టింది, ఆమె కూడా భోజనం చేసింది. పిల్లలు ఇద్దరిని కూడాను లోపల తీసుకొచ్చి పడుకుంటూ పెడుతున్నటువంటి ఒక భరోసా కలిగిన నేపథ్యంలో అంగట్లో వాళ్ళు పడుకున్నప్పుడు కూడాను ఎటువంటి మెలకువ బయటికి రాకుండా ఆ పిల్లలు ఇద్దరు గొంతు కోసి వారిని హతమార్చడం జరిగింది. ఆమె కూడా ఆత్మహత్య చేసుకునేందుకు చేసిన ప్రయత్నంలో కొన ఊపిరితో బయటపడినటువంటి వరలక్ష్మి ప్రస్తుతం మాత్రం నిలకడగా ప్రాణాలు కోల్పోకుండా ఈరోజు కోలుకునే పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఉన్నారు. చూస్తే కనుక ఏం జరిగింది, నాకు ఈ కష్టం వచ్చింది, లేకపోతే నా పిల్లలకి కష్టం వచ్చిందని మీ భార్య కనీసం నీకు సమాచారం ఇచ్చిందా? నాకు 29 తారీఖు మా అమ్మగారును మా ఆవిడ గారు హాస్పిటల్కి వెళ్ళారని చెప్పానండి. ఇక అయితే మేము సరదాగా డైలీ ఎలా ఉంటాం, నాకు పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలు అవుతుందండి. ఆమె కూడా నా అమ్మటే తీసుకుపోతా డెలివరీ కానీ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళానండి. మా ఇది బారసాల అయిందని నేను ఆలాపోనండి. అప్పుడు డెలివరీ అయిన తర్వాత వచ్చానండి. పాప రెండో పాప పుట్టినప్పుడు నేను ఐసీలో వేసారంటే ఒక 10 నెలలు ఉన్నానండి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ బలగ హాస్పిటల్లో ఉండి రావడం పోవడం చూసుకున్నాం. నా బిడ్డకి భార్య ఐసీలో ఉండడం చూసాం. ఆ రాత్రి నరకం వచ్చాం, దోమలు కరుచుకొని వస్తే ఈలోపు ఏం నిర్ణయం తీసుకుందో తెలియదు సార్ మాకు. నేను దూరాభారం ఉన్నాను, మరి నాకు ఇవాళ అత్త పోరు పెడుతుంది,
లేకపోతే మామ పోరు పెడతాడు, లేకపోతే ముసలమ్మ పోరు పెడుతుంది. మీ అన్నిలో కూడా చూడట్లేదు, నాకు ఒక మాట కూడా చెప్పలేదండి. ఆమె ఆ రాత్రి పడక ఇంట్లోకి తీసుకెళ్ళి వీళ్ళందరికీ చేసిందని చేసి టీకలు కోసుకొని మేమే చంపినామని ఈ మా ముసలమ్మ మీద, మా అమ్మ మీద, అత్త మీద కేసు పెట్టిందండి. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి సార్. ఈ ఈ ఈ వార్త ఎంపీ రామ్మోహన్ అనే వారికి, సీఎం వారికి తెలియజేయాలని కోరుకుంటాను. పిల్లలంటే చాలా ప్రాణం అంటే కదా మీ ఆవిడకి, కానీ అలా పేక్కొస్తుంది అనుకున్నావా? వాళ్ళ అమ్మ ఇచ్చి ప్యానింగ్ అండి, వాళ్ళ అమ్మగారి మాట మీద నడుతుందండి. ఇప్పుడు చేసుకున్న భర్త నేనండి, అనిపించింది నేనండి. రూపాయి పోగింది దీనికండి, మోసుకెళ్ళిపోతుంది. డబ్బు ఇది ఉంటుంది, రేపు పొద్దున పోతుంది. కానీ డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ పిల్లలు పోతే పిల్లలు సంపాదించుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రపంచంలో పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది బతుకుతారు. అడుగు పిల్లల గురించి పోరాటం జరుగుతుంది ప్రపంచంలో. అలాంటి కాసిన తల్లి కన్న బిడ్డల సంపాదనకి ఎలా చేతులు వచ్చాయండి? ఒక చిన్న మన ఒక కాలుకి దెబ్బ తగిలితే మనం తట్టుకోలేము. చిన్న గాయానికి మనకు అది ఇప్పుడు నెల అవుతుంది, వారం అవుతుంది, మనం అది తగ్గే వరకు మనం ఓపిక పట్టాలి. కానీ అలాంటి చిన్న పిల్లల్ని బేలుతో కోసి ఆ రకంగా భయంకర నోటంత రక్తం వచ్చి నా పిల్లల్ని చూసుకోవాలంటే దగ్గరికి నాకు భయం వేసిందండి. నేనంటే పడి సత్తదండి నా కూతురు, పెద్ద కూతురు. ఆ పిల్ల పేరు భవాని. నేను ఎక్కడుంటే తెలంగాణ ఉన్నా డైలీ నీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను డ్రాప్ చేసుకుని బాయ్ చెప్పి ఆయన చెప్పి బండి మీద తీసుకెళ్ళామండి. నా పిల్లలంటే ప్రాణం అంటే. అలాంటి పిల్లల్ని నాకు లేకంట నా పిల్లల్ని నన్నే భూములు కప్పినట్లుగా పునాదులు తీసేసిందండి. చూస్తే కనుక ప్రస్తుతం ఆ రోజు అత్త కోడళ్ళ మధ్యన ఏదో గొడవ జరిగింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళ కన్నోరు ఆరోపిస్తుంది, నిజమేనా? లేదు సార్, మా వాళ్ళైతే ఏం పొరపాటు లేదు సార్. మూలధనము ఆ తల్లి ప్లాన్ మీద ఇప్పుడు మా ఇంటికి ఇక్కడ సంఘటన జరిగింది, మా ఇంటికాడ విషయం సార్. నా బిడ్డలు ప్లాన్ ఇచ్చింది ఆవిడ గుంతు కోసినట్టు నటించి నా బిడ్డలు మాత్రం పట్టణం పెట్టుకోమని చెప్పింది ఆవిడే సారు. నా బిడ్డలు నాకు తిరిగి ఇవ్వగలరా సారు? చంద్రబాబు నాయుడు గారు మనవి చేసి రమ్మన్నాడు, మనవి చేసి ఇలాంటి పరిస్థితి కన్న తల్లికి ఏ కన్న తండ్రికి పరిస్థితి జరగకూడదు అనేసి ఆ ప్రభుత్వ వారికి సహకరించి నేను కోరుకుంటున్నాను. చిన్నపిల్లకి బారసాలు చేశారు, చాందినికి చేసిన తర్వాత ఇక్కడికి ఎన్ని రోజులు అయింది వచ్చిన తర్వాత ఆమె కన్నోడితో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎప్పుడు అనలేదు సార్. మేము 29కి వెళ్ళాము, డేట్ ఇచ్చారు. ఈ పిల్లకి పోలియో చుక్కలేసి చెకప్ కానీ వెళ్ళి కంట్లో మందు చోట్ల మంది టీకా వేశారు సార్. మేము వచ్చేసరి సాయంత్రం అయిపోయింది, మా ఊరికి ఆటోలు లేవు. నేను ఆటో కట్టించుకొని తెచ్చుకొని సార్ ఇలాగా తిన్నాము, పడుకున్నాము. ఆ పిల్లకి తెల్లారి మళ్ళీ ఆపరేషన్కి వెళ్తామని సారు ఈ మంచిగుండా మాకు ఇలా చెయ్యాలనే చేసింటారు. మొదటి ముద్దయ్యే ఆ మారడు తల్లి చెప్పిన ప్లాన్ మీద మా అక్కడికి వచ్చి చెయ్యాలని ఇలా చేసింటారు. మా బిడ్డలు మా కన్ను చేసి ఆవిడ ప్రాణం నిలబెట్టుకుని మా బిడ్డలే మట్టి పాలు చేసి కోడలు ఇక్కడికి వచ్చి పిల్లలిద్దరూ ఎలా ఉండేవాళ్ళు? ఆ రోజు రాత్రి కూడా మీతో గొడవ పడడానికి ఏ కారణం దోహదపడింది? ఈ మాతో అయితే ఆవిడ మాత్రం మాతో నాకు ఆవిడకి ఏ రోజు గొడవ లేదు సారు, ఏ రోజు లేదు. వాళ్ళకి అన్నవారికి వాళ్ళతో మాట్లాడే వాళ్ళతో పేడిస్తే మాకు ఫోన్ ఇచ్చేసి తలుపెట్టింది. ఆవిడకి నాకు ఏ మాత్రం రోజు కూడా కలియమంది మాకు రాలేదు. బిడ్డల్ని చక్కగా తినిపించుకొని బిడ్డలు బాగా చేసుకొని బిడ్డలు బాగా బార్సాల్లో ఇచ్చినటువంటి కానుకలు చాలా మమ్మల్ని అవమానపరిచినట్టున్నాయి. కానుకలు ఎక్కువ ఎందుకు తేలేదని కోడలని అడిగాడు. సరే నేను ఒక్క రోజు కూడా ఆవిడ నేనేటానులే బారసా నేను ఇయ్యట్లు వేసి వచ్చినాను, కానీ ఎవరు ఏటి ఎట్టారో నేను అవి ఏటి చూడలేదు సార్. నేను ఉపాధి పనికి వెళ్ళి మా ఊరు నుండి నేను వెళ్ళాను, కానీ ఎవరు ఏటి ఎట్టారా లేదో నేను ఏటి చూడలేదు సార్. నలుగురిలాగా తినేసి నేను వెళ్ళిపోవచ్చిన నా కర్మాను, కానీ ఎవరు ఏటి ఎట్టారో లేదు. నేను ఆ గ్రామంలో మాత్రం నేను లేను సార్. నేను ఉన్నదే నా ఊర్లో, నా పుట్టిన ఊర్లోనే. ఎవరు ఏటి ఎట్టారో లేదో నాకేమీ తెలియదు. తెచ్చుకుంటే నాకు ఇస్తుంది, తెచ్చుకుంటే దాని బిడ్డలు దాని భర్త దాని ఆవిడ సంతోషం బతుకుతారు. కానీ నాకు కావాలా సారు? మేము ఎందుకు బాధించుతాము? మేము లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి 2 మాసాలు మేము ఐసీలో కాలు వికలాంగురాలి, నా కాలు పొంగిపోయి నా ఆరోగ్యం పోయిన ఎలా బాధలు పడి నా బిడ్డలు మేము చంపుకుంటామా? చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సారు. కనుక ప్రస్తుతం ఏదైతే వరలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ఇద్దరు పిల్లలను కూడాను ఈరోజు హతమార్చడానికి కేవలం కన్నడతో ఉన్నటువంటి విభేదాలే. ప్రస్తుతం ఈ విషయంపై వరలక్ష్మి మామ కూడా ఉన్నారు. అసలు మీ ఇంట్లో బారసాలు జరిగిన రోజున వాళ్ళ ఇంట్లో పాది వచ్చి ఉంటారు, అక్కడ ఏమైనా గొడవ ఏమైనా జరిగిందా? అక్కడి నుండి వెదురు వలసలో ఉన్న అత్తవారింటికి వరలక్ష్మి వచ్చినప్పుడు ఎలా ఉండేది? అక్కడ ఏం జరగలేదు బాబు. సంతోషంగా ఇదే బండితో ఇగో బాబు ఇక్కడే ఉంది బండి, ఆ బండితో తీసుకొచ్చాను బాబు. సంతోషంగా అయిన తర్వాత ఆపరేషన్ చేసుకుంటున్నాం. మా అంతే చేసుకో అమ్మ, మరి చేసుకుంటే మరి ఎందుకు ఎప్పుడైనా తప్పద్దేటి, మీరు మీ కొడల్లో మేము ఉండిపోము, మీరు చచ్చిపోతాం, మీరే తగ్గిపోతున్నారు. ఆకో పాక ఉంది కదా,
కూలినాలు చేసుకునే వాళ్ళకి మీ బిడ్డలు మీరు పెంచుకుందరు మనకి ఎందుకు బతకండి అన్నానమ్మా. అలాగే ఆ కన్నోరు అందరూ కూడా ఈరోజు మీరే హెరాస్మెంట్ వల్లే, మీ వేధింపుల వల్లే ఈరోజు వరలక్ష్మి తనువు చాలించుకుంది అంటున్నారు. వరలక్ష్మి వాళ్ళ తల్లి అన్నదమ్ముడు కానీ ఈ విషయంలో ఏమైనా అటువంటి ఆస్కారం ఉందా? అలాంటివి ఏం లేదు బాబు. మాకు అలాంటి మా ఇంటికాడ అలా జరగలేదు బాబు. నమస్తే బాబు, మీ అందరికీ నమస్కారాలు పెడుతున్నాం. మా ఇంటికాడ ఇష్టమే జరగలేదు. అది ఏం మనసులో ఏది పెట్టుకుందో అది ఏడు చేసుకుందని ఆ పాపం పుణ్యం మాకు తెలదు. అది మాధవ్ చూస్తే కనుక ప్రస్తుతం వరలక్ష్మి తన ఇద్దరు చిన్నారుల గొంతు కోసి తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్న వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది వారి తాలూకు బంధువుల మాటల్లో ఉన్నాం. వెదుల వలసలో 29వ తేదీ రాత్రి అత్తతో ఘర్షణ జరిగిందన్న విషయాన్ని వారి కన్నవారు ఆరోపిస్తుంటే తమతో మాత్రం ఎటువంటి మాట్లాడడం కూడా జరగలేదు. అందరితో పాటు కలివిడిగా ఉంటూ అన్నం తిని ఇద్దరు పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళి 3 తలుపులు కూడా వేసేసి గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు పిల్లలు గొంతు కోసి వారు చనిపోయిన తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపితులైన నేపథ్యంలో తెల్లవారినే కూడా ఇంకా వరలక్ష్మి లోపల ఎటువంటి వినికిడి లేకపోవడంతో తలుపులు కొట్టినటువంటి అత్త వాళ్ళ అమ్మగారు చేసిన ప్రయత్నంలో ఆమె లోపల ఎటువంటి శబ్దం కావడంలో ఇటు ఇరుగు చెప్పడం జరిగింది. అప్పుడు కిటికీకి సంబంధించిన గిల్స్ తొలగించి లోపలికి వెళ్ళి చూసరికి ఇద్దరు పిల్లలు కూడా నిర్జీవంగా పడున్నారు. అదేవిధంగా వరలక్ష్మి కొన ఊపిరితో ఉన్న విషయాన్ని గమనించి హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్న ఈ తరుణంలో ఈ ఇద్దరు చిన్నారులని హతమార్చడం, ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనుక కుటుంబ కలహాల ప్రధాన కారణం అని చెప్పి ఆ బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు మాత్రం భర్తని, అత్త వాళ్ళ అమ్మగారితో పాటు వాళ్ళ మావయ్యను కూడాను ఈరోజు నిందితులుగా చేర్చారు. ఆమె చేసినటువంటి ఒక చిన్నపాటి పొరపాటు ఈరోజు కుటుంబం మొత్తం కూడాను ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపితులు అయిన దారి తీసిన పరిణామాల్లో ఉచ్చులో ఇరుక్కున్నారు. కన్నవారు మాత్రం అత్తవారి వేధింపుల కారణంగానే ఈరోజు నా కూతురు గొంతు కూసుకునేందుకు ఈరోజు అటువంటి ఘాతకానికి పాల్పడింది, ఇద్దరు మనవలను కూడాను గొంతు కూసి హతమార్చింది. కానీ ఆ చిన్నారులంటే తమకు ఎంతో ప్రాణం, తండ్రి దూరా నుండి పైసా పరక సంపాదించుతున్నా కూడాను ఆ పిల్లల కోసమే తాను ఈరోజు ఇంత దూరం వెళ్ళి కష్టపడుతున్నాను, ఇటువంటి ఘాతకానికి పాల్పడుతుందని ఎప్పుడు కూడా నేను ఊహించలేదు. కాకపోతే మా ఇంట్లో నడవాల్సినటువంటి చిన్నారులు ఇద్దరు కూడా ఈ లోకం విడిచి వెళ్ళిపోయినట్టు మదన్ పాటు వీరిని కూడా వెంటాడుతుంది. మరి ఈ విషయంలో పోలీసులు అసలు నిందితులు ఎవరు, ఆ చిన్నారులను హతమార్చడానికి ఆ తల్లి ఎందుకు అలా ప్రేరేపితులు కాబడింది అనే విషయం దర్యాప్తులోనే తేలాల్సింది. వెదురువలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.